ఈ వీడియోలో రైల్వే గార్డ్ జాబ్ ఎలా ఉంటుంది? వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది? రైల్వే గార్డ్ ఎలా అవ్వాలి? జీతం ఎంతుంటుంది? వారి డ్యూటీస్ ఏమిటి? ప్రమోషన్‌లు ఎలా ఉంటాయి? ఈ జాబ్ కష్టంగా ఉంటుందా? ఇలాంటి అన్ని విషయాలను తెలుసుకుందాము. రైల్వే గార్డ్ ఎలా అవ్వాలి? రైల్వే గార్డ్ పోస్ట్‌లకు రైల్వే రిక్రూట్‌మెంట్ ద్వారా నోటిఫికేషన్స్‌ని రిలీజ్ చేస్తారు. ఆ నోటిఫికేషన్స్‌కి అప్లై చేసి వాళ్ళు కండక్ట్ చేసే ఎగ్జామ్‌లో పాస్ అయితే అప్పుడు రైల్వే గార్డ్ జాబ్ వస్తుంది. ఇంకా ఏజ్ లిమిట్ విషయానికొస్తే జనరల్ క్యాండిడేట్స్‌కేమో 18-32 ఇయర్స్ ఉంటుంది. ఇంకా ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్‌కైతే కొంత ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఎగ్జామ్ సిలబస్ విషయానికొస్తే ముఖ్యంగా అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ సైన్స్, జనరల్ అవేర్‌నెస్ మీద ప్రశ్నలైతే ఉంటాయి. ఈ ఎగ్జామ్‌లో మీరు పాస్ అయితే ఆ తర్వాత ట్రైనింగ్ ఇచ్చి ట్రైనింగ్ పూర్తయిన తర్వాత ముందుగా గూడ్స్ గార్డ్‌గా నియమిస్తారు. జీతం ఎంతుంటుంది? ఈ రైల్వే గార్డ్ గ్రూప్ సి క్యాడర్ కిందకొస్తుంది. ట్రైనింగ్ పూర్తయిన తర్వాత స్టార్టింగ్‌లో ఒక 40,000 దాకా రావచ్చు. ఇంకా ఎక్స్‌పీరియన్స్ పెరిగే కొద్దీ మరియు అలవెన్సెస్ కూడా వస్తుంటాయి. సో, ఇవన్నీ కలిసి ఎక్కువ ఆదాయమే వస్తుంది. గ్రూప్ సి క్యాడర్‌లో ఎక్కువ ఇన్‌కమ్ వచ్చే జాబ్స్‌లో లోకో పైలట్ మరియు గార్డ్ పోస్టులు ముఖ్యమైనవి. ఇంకా ఈ గార్డ్ జీవితం ఎలా ఉంటుంది అంటే బయటికి కనిపించినంత సులభంగా అయితే ఉండదు. 8-12 గంటల వరకి డ్యూటీ ఉంటుంది. కొన్ని కొన్ని సార్లు 16 గంటల వరకు కూడా పని చేయాల్సి వస్తుంది. ఎందుకంటే పాసెంజర్ రైళ్ళకైతే టైమ్ టేబుల్ ఉంటుంది. టైమ్ టేబుల్ ప్రకారం వెళ్ళిపోతాయి. కానీ గూడ్స్ రైలు విషయం అలా కాదు. వాటిని మధ్యలో ఆపేస్తుంటారు. లూప్ లైన్‌లో లేదా సైడింగ్ చేస్తుంటారు. ఆడ సామాన్స్‌ని లోడింగ్, అన్‌లోడింగ్ చేయటానికి. సో, దీనివల్ల గూడ్స్ రైలులో గార్డ్ జీవితము చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే చాలా ఎక్కువ సేపు పని చేయాల్సి వస్తుంది. దానికి తగ్గట్టు అలవెన్స్‌లొస్తాయి. కానీ చాలా ఎక్కువ సేపు ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే గూడ్స్ రైళ్ళని ఎక్కడ పడితే అక్కడ ఆపేస్తారు కాబట్టి. ఇంకా గార్డ్ ట్రైన్ చివరి బోగీలో ఒక్కరే ఉంటారు. అంటే ఒంటరిగా ప్రయాణం చేయాలి. ఇప్పుడు లోకోమోటివ్ తీసుకోండి. అక్కడ ఇద్దరు లోకో పైలట్స్ ఉంటారు. కానీ గార్డ్ అయితే ఒక్కళ్ళే ఉంటారు. గూడ్స్ రైళ్లలో ఉండే గార్డ్‌తో కంపేర్ చేస్తే పాసెంజర్ ట్రైన్‌లో ఉండే గార్డ్ లైఫ్ కొంత సులభంగా ఉంటుంది. ఈ గూడ్స్ రైళ్లలోనేమో చాలా వ్యాగన్స్ ఉంటాయి. 50 కంటే ఎక్కువుంటాయి. దాంతో గూడ్స్ ట్రైన్‌లో ఈ గార్డ్ బోగీ ఎక్కడో చివర ఉంటుంది. కొన్ని కొన్ని సార్లు ఈ గూడ్స్ రైళ్ళని అడవుల్లోనూ, నైట్ టైము ఆపేస్తూ ఉంటారు. అలాంటి సందర్భంలో కూడా డ్యూటీని నిర్వహించాలి. సో, చాలా ధైర్యం ఉండాలి. ఈ గూడ్స్ ట్రైన్‌లో గార్డ్‌గా ఉండాలి అంటే. ఇంకా ట్రైన్ యొక్క సేఫ్టీని కూడా ఈ గార్డ్ చూసుకోవాల్సి ఉంటుంది. ఏవైనా కప్లింగ్స్ ఊడిపోయి, బోగీలేవైనా విడిపోయాయా? ఏమన్నా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయా? అని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ట్రైన్ బయలుదేరే ముందు లోకో పైలట్‌కి అవసరమైన సిగ్నల్స్ ఇవ్వాలి. అదే విధంగా లోకో పైలట్ నుండి వచ్చే సిగ్నల్స్‌ని గమనించాలి. స్పీడ్ రిస్ట్రిక్షన్స్ బోర్డ్స్ ఉంటాయి కదా! మన ట్రాక్ పక్కన వాటిని గమనిస్తూ ఉండాలి. వాటికి సంబంధించిన సమాచారాన్ని లోకో పైలట్‌కి అందిస్తూ ఉండాలి. లూప్ లైన్‌లో నుండి మెయిన్ లైన్‌లోకి, మెయిన్ లైన్‌లో నుండి లూప్ లైన్‌లోకి ట్రైన్ మారినప్పుడు కూడా గార్డ్ లోకో పైలట్‌కి ఆ సమాచారాన్ని అందించాలి. గూడ్స్ ట్రైన్స్‌లో సరుకుల్ని తీసుకొని వెళ్తూ ఉంటారు గదా! సో, ఆ సరుకులకు సంబంధించిన సెక్యూరిటీ బాధ్యత కూడా గార్డ్‌దే. కొన్ని కొన్ని చోట్ల ట్రైన్ ఆగినప్పుడు కొంతమంది ఆ సరుకులు దొంగిలించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. సో, అలాంటి వాటిని ఆహ్, గార్డే అడ్డుకోవాలి. అవసరమైతే సమీప స్టేషన్ మాస్టర్‌కి సమాచారం అందించాలి. ఇంకా గార్డొచ్చేసి ట్రైన్ ఎక్కడ ఆగింది? ఎంతసేపు ఆగింది? ఎప్పుడు బయలుదేరింది? ఇలాంటివి ఇన్ఫర్మేషన్ అంతా నోట్ చేసుకుంటూ ఉండాలి. ఈ గార్డ్ క్యాబిన్‌లో కూడా ప్రత్యేక బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది. ఏదైనా టెక్నికల్ ఇష్యూ వచ్చి లోకో పైలట్ బ్రేక్ వేయలేకపోతే అలాంటి సందర్భంలో ఈ గార్డ్ క్యాబిన్‌లో ఉండే బ్రేకింగ్ సిస్టమ్ ద్వారా ట్రైన్‌ని ఆపవచ్చు. ఇంకా ఈ గార్డ్ జాబ్‌కి సంబంధించి ప్రమోషన్స్ ఎలా ఉంటాయంటే ముందుగా గూడ్స్ గార్డ్, తర్వాత పాసెంజర్ గార్డ్, తర్వాత ఎక్స్‌ప్రెస్ గార్డ్, సెక్షన్ కంట్రోలర్, చీఫ్ కంట్రోలర్ ఇలా ఉంటాయి ప్రమోషన్‌లు. పాసెంజర్ ట్రైన్స్‌నైతే ఎక్కువ సేపు నిలిపివేయరు. సో, వర్కింగ్ అవర్స్ సాధారణంగా 8-12 అవర్స్ మధ్య ఉంటాయి. కానీ గూడ్స్ ట్రైన్‌లో అయితే ఈ వర్కింగ్ అవర్స్ అనేది ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే వాటిని ఎక్కడ పడితే అక్కడ ఆపేయటం వల్ల. ఇంకా అలవెన్సెస్ విషయానికొస్తే మెడికల్ ఫెసిలిటీస్, రైల్వే క్వార్టర్స్ లేదా హెచ్ఆర్ఏ, పీఎఫ్, ఫ్రీ రైల్వే ట్రావెల్ పాస్, రన్నింగ్ అలవెన్సెస్, ఇంకా జాబ్ సెక్యూరిటీ వంటి అనేక అలవెన్సెస్ ఉంటాయి.